హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహా శరత్ కుమార్. సో మీ తమ్నైల్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ వీడియో దేనికోసమో అని చెప్పి. సో నేను కొన్ని కుర్తా సెట్స్ కొనుక్కున్నాను అనమాట. సో ఎలాగో ట్రై ఆన్ చేయాలి, ఒక హాల్ వీడియోలా చేద్దామని డిసైడ్ అయ్యా. సో నేను టోటల్గా ఒక 12 కుర్తా సెట్స్ తీసుకున్నా. అంతా ఒక వీడియోలోనే పెడితే బోర్ అనిపిస్తుంది కదా, అందుకని 5 కింద డివైడ్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 కింద. సో ఇది పార్ట్ 1 వీడియో అనమాట. సో ఈ కుర్తా సెట్స్ అన్నీ ఏవో ర్యాండమ్గా మింత్రా నుంచి తీసేసుకున్నవి కాదు. చాలా ఎఫర్ట్ పెట్టి స్క్రోల్ చేస్తూ ఎన్నో కొన్ని డిసైడ్ అయ్యాక అవి మా మమ్మీకి చూపిస్తే మా మమ్మీ అందులో కొన్ని సెలెక్ట్ చేసింది అనమాట. సో నేను నోట్స్ కూడా రాసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అండ్ ఏ సైజులో కొనుక్కున్నాను అని చెప్పి నేను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో నేను ఫస్ట్ ఈ కుర్తా సెట్ అనూప్లో తీసుకున్నా అనమాట. సో మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. సో ఇది క్రీమ్ కలర్లో ఉంది, ఇదంతా చికెన్ కర్రీ వర్క్ అనమాట. ఈ ఎల్లో వర్క్ మీరు చూస్తున్నారా, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ థ్రెడ్స్లా వచ్చాయి బోత్ సైడ్స్, అండ్ మొత్తం చికెన్ కర్రీ వర్క్ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది కామన్ కుర్తా సెట్లా లేదు, నీ లెంత్ వరకు వచ్చింది అండ్ ట్రౌజర్ అండ్ చున్నీ కూడా ఇచ్చారు. నేను అది కూడా చూపిస్తా. ఈ వర్క్ వచ్చింది. నేను ఒకవేళ ఈ పక్క వీడియోలో అయినా నేను ట్రై ఆన్ చేసింది నేను యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి చున్నీ, బాగుంది కదా, ఎల్లో మీద వైట్ స్ట్రాప్స్ వచ్చాయి అండ్ ఈ డిజైన్తో వచ్చింది. ఇది కాటన్ మెటీరియల్ లానే ఉంది అండ్ క్యాజువల్ ట్రౌజర్, ఎలాస్టిక్ వచ్చింది అండ్ క్యాజువల్గా ఉంది. అండ్ ఇదంతా చికెన్ కర్రీ కిందన. నాకు ఎందుకో కింద పార్ట్ అంటే ఈ ట్రౌజర్ కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. నేను ఎంఏ పెట్టాను, నేను మ్యాక్సిమం అన్నీ ఎంఏ పెట్టాను, బట్ ఇది కొంచెం ఎందుకో టైట్ అనిపించింది. బట్ ఓవరాల్ అయితే వేసుకున్నాకైతే లుక్ చాలా బాగుంది. నేను వీడియోలో చూపిస్తాను ట్రై ఆన్ చేశాక ఎలా అనిపించింది అని చెప్పి. సో ఇది నాకు పడిన, ఇది యాక్చువల్ ప్రైస్ అయితే వచ్చేసి 7,999 అంట, నాకు వచ్చింది 2,399కి. సో ఈ వర్క్ అది డిఫరెంట్గా అనిపించింది కాబట్టి నేను వర్త్ అనే చెప్తాను. కొంచెం ప్రైజీగా అనిపించవచ్చు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. సో ఇది నేను 8 on 10 రేట్ చేస్తా. ఓకే, మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. సో ఈ గ్రీన్ కలర్ కుర్తా సెట్ అనమాట. ఇది బ్రాండ్ వచ్చేసి ఒడిబై హౌస్ ఆఫ్ పతుడి.
ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్. బట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కుర్తా సెట్. మొత్తం ఇలాగా పింక్ కలర్ వర్క్ వచ్చింది. అండ్ వర్క్ అయితే చాలా బాగుంది, వెరీ డీసెంట్, నీట్ అండ్ ఎథ్నిక్ వేర్ లాగా. అంటే మనం ఏ వ్రతాలకైనా లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి మరీ సింపుల్గా కాదు, అలానే మరీ టూ ఎక్స్ట్రాడినరీగా కాదు, నార్మల్గా రెడీ అవ్వాలంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. టోటల్ ఓవరాల్ లాంగ్ లెంత్ వచ్చింది. ఇదొక్క చోటే వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ లేదు. అండ్ బాటమ్స్ వచ్చేసి, చున్నీ వచ్చేసి ఇది నెట్టెడ్ చున్నీ అండ్ దీన్ని గోటాపత్తి వర్క్ అంటారు. నైస్ లాంగ్ లెంత్ వచ్చింది, బాగుంది చూడ్డానికి కూడా. ఓకే. అండ్ ట్రౌజర్ వచ్చేసి ఇది ఎలాస్టిక్, బాగుంది, వెరీ కంఫర్టబుల్ అనిపించింది వేసుకున్నాక. ఎక్కడ ఇరిటేషన్ లాగా ఎక్కడ ఏం లేదు. నేను ఈ బ్రాండ్ నుంచి ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. యూజువల్గా అనూక్, లిబాస్ ఎక్కువ ట్రై చేస్తాను నేను, నాకు ఆ బ్రాండ్స్ బాగా ఇష్టం. బట్ ఇది ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా, నాకైతే బాగా అనిపించింది ఇది ఓవరాల్. అండ్ దీని రేట్ వచ్చేసి 1 minute. సో ఓకే, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 4999, నాకు 1569కి వచ్చింది. యాక్చువల్లీ చాలా మంచి ప్రైస్కి వచ్చింది అనమాట. అండ్ ఇది కూడా నేను సైజ్ ఎంలోనే తీసుకున్నాను. ఓవరాల్ వేసుకున్నాక నాకు బాగానే అనిపించింది. చెప్పినట్టు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటుంది. ఇది నేను ఒక 9/10 రేట్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో మీకు ఏదైనా నచ్చితే ఈ వీడియోలో నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, పక్కగా చూసి అక్కడి నుంచైనా మీరు షాప్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు నచ్చితే. అండ్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్. సో ఈ థర్డ్ వన్ వచ్చేసి తీసుకుందామా వద్దా అనే ఆలోచనలో ఎందుకో తీసుకుందామని ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేయడం చాలా రేర్, నాకు ఎందుకో అంత వైట్ మీద అంత ఇష్టం ఉండదు. బట్ ఈసారి నేను వైట్ తీసుకున్నా. అండ్ ఇది హ్యాండ్స్కి వచ్చేసింది నావీ బ్లూ బార్డర్ అనమాట. అండ్ సింపుల్ డిజైన్ చూడండి మీరు, ఇది రెడ్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్తో జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ దగ్గర డిజైన్ వచ్చింది. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ నార్మల్ కాటన్ కుర్తా సెట్, బాగుంది, వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఇది వేసుకున్నాకైతే నాకు బాగా కంఫర్ట్ అనిపించింది. అంటే యాక్చువల్లీ కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే ఫొటోస్లో చూసినప్పుడు ఓకేగా అనిపిస్తుంది, కానీ వేసుకున్నాక చాలా బాగుంటుంది. అండ్ ఐ ఫెల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ ఎందుకంటే ఇదైతే టాప్ ప్లెయిన్ టాప్, అంతకు మించి ఏం లేదు. అండ్ బాటమ్స్ కూడా వైట్ ట్రౌజర్,
ఎలాస్టిక్ చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్ అనిపించింది. అండ్ బేసిక్ వైట్ ట్రౌజర్, యా. అండ్ బాటమ్స్ వచ్చేసి ఇలా ఈ నాబ్స్తో వచ్చిందనమాట, వెరీ నీట్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే చున్నీ. బేసిక్గా నేను ఈ చున్నీ హైలైట్ అవుతుందనే తీసుకున్నాను, లేకపోతే టాప్లో పెద్ద ఏం లేదు. చున్నీ వచ్చేసి ఇలా ఈ ప్యాటర్న్తో వచ్చిందన్న. ఈ ప్యాటర్న్ ఏమంటారు నాకు తెలియదు, కానీ వేసుకున్నాకైతే చాలా బాగుంది. అండ్ ఇలా వచ్చిందనమాట డిజైన్. మీకు ట్రై ఆన్ వీడియోస్ కూడా పక్కన కానీ అంటే ఈ వీడియో తర్వాత అయినా కానీ పోస్ట్ చేస్తాను, సో దాంట్లో మీకు తెలుస్తుంది. చూడండి చాలా బాగుంది కదా, వేసుకున్నాకైతే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇది 9/10 రేట్ చేస్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి, ఇది కూడా అనూక్లోనే తీసుకున్నాను నేను, మాక్సిమం అనూక్లోనే తీసుకుంటున్నాను అనుకుంటా మళ్ళీ. సో ఎంఆర్పి వచ్చేసి 4999 పడింది. ఒరిజినల్ ప్రైస్ అయితే నాకు 1499, అంటే 1500కి పడింది. ఓకే, బాగానే వచ్చినట్టు. అంటే నేను బేసిక్గా మీకు ఒకవేళ దీని కాస్ట్ ఎక్కువ అని అనిపించచ్చేమో, బట్ నేనేంటంటే క్వాలిటీ బాగుంటే వర్త్ అయితేనే తీసుకుంటాను. ఎందుకంటే అంత ప్రైస్ పెట్టి వర్త్ కాకపోతే వేస్ట్ కదా అని చెప్పి. సో ఈ సైజ్ అయితే ఎంలో తీసుకున్నాను అనమాట. ఓవరాల్ యాజ్ ఎ సైడ్ 9/10 ఇస్తా. నాకు వేసుకున్నాక చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ వచ్చేసి ఏంటంటే కాలేజ్ వేర్స్కి లేకపోతే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ నీట్ లుక్ వస్తుంది అనమాట. సో మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ వన్. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, లావెండర్ కలర్లో వచ్చింది అనమాట. లుక్ ఎట్ దిస్, వెరీ సింపుల్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. స్టార్టింగ్ అంటే ఓన్లీ నెక్ లైన్. నాకు హెవీ వర్క్స్ కూడా నాకు ఇష్టం ఉండదు, సింపుల్గానే ఇష్టం. అండ్ మధ్యలో ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ ద బాడీ, కింద వరకు ఉంది, లైక్ టిల్ హియర్. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా గుడ్ లుకింగ్ అనమాట. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా గోటాపతి వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి వర్క్ రాలేదు, యాజ్ ఎ సైడ్ ఓన్లీ నెక్ లైన్కి వచ్చింది. వెరీ నైస్. ఇది నేను బ్రాండ్ జనాసియా నుంచి తీసుకున్నా. అండ్ ట్రౌజర్ కూడా చూపిస్తా. దీనికి హైలైట్ అయితే చున్నీ అని చెప్పాలి. ట్రౌజర్ కూడా మంచి ఎలాస్టిక్ వచ్చింది, వెరీ కంఫర్టబుల్. వేసుకున్నాక చాలా బాగుంది. ఎక్కడ ఇచ్చింగ్ లాగా, కొన్ని క్లోత్స్ వేసుకుంటే చూడండి ఇచ్చింగ్ లా అనిపిస్తుంది కొత్తవి, అస్సలు అలా లేదు, చాలా బాగుంది. నేను యాక్చువల్లీ బ్రాండ్ నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను అనుకుంటా, బాగానే వచ్చాయి అప్పుడు కూడా. అండ్ చున్నీ అయితే నా ఫేవరెట్, నెట్ చున్నీ వచ్చింది. అండ్ ఇలా యూ కట్ డిజైన్స్తో, ఇలా యూ కట్తో ఎంబ్రాయిడరీ లాగా డిజైన్ ఆల్ ఓవర్ ద చున్నీ. వేసుకున్నాక బాగుంటుంది.
ట్రై ఆన్ వీడియో పెడతాను చూడండి. వెరీ నైస్. నాకైతే వేసుకున్నాక ఎంత బాగా నచ్చిందో ఇది. మా మమ్మీకి కూడా ఇది బాగా నచ్చింది. అండ్ దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి 4239 అంట. ఒరిజినల్ ప్రైస్ నాకు 1500కే వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే మంచి డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే బాగుంటుందన్నమాట. అంటే వేరే వాళ్ళ ఈవెంట్స్కి మనం వేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్. టూ హెవీ కాదు, అలానే టూ లో కాదు. వెరీ నీట్ లుక్ వచ్చింది. అండ్ ఐల్ రేట్ 9 on 10 for this. Yeah, let's move to the next one. So next one వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ షేడ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇదైతే వేసుకున్నాక. ఇక్కడ నెక్ లైన్ అంతా ఇలా థ్రెడెడ్ వర్క్ లాగా వచ్చింది, సింపుల్. అండ్ చిన్న డాట్స్ వచ్చి ఈ దీంట్లో వచ్చిందనమాట థ్రెడ్ వర్క్. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో ఓన్లీ 2 ఓపెనింగ్స్ ఉన్నాయి, మిగతా అంతా క్లోజ్డ్. ఇక్కడ నెక్ లైన్ ఇంతవరకు ఇచ్చారనమాట. వెరీ ప్లెయిన్, కాకపోతే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఇది వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ అనమాట. దీనికి హైలైట్ చున్నీ అనే చెప్పాలి. నేను ట్రై ఆన్ వీడియోలో చూడండి, చాలా బాగుంటుంది ఇది. అండ్ ట్రౌజర్ కూడా వెరీ కంఫర్టబుల్గా ఉంది, ఎలాస్టిక్ మంచిగా ఉంది, ఎక్కడ టైట్గా పట్టేసినట్టు అలా ఏం లేదు. బాటమ్స్ వచ్చేసి ఇలా చిన్న వర్క్ ఇచ్చాడు అనమాట, చిన్న ప్రింట్స్. పలాజో ఇది యాక్చువల్లీ, కనిపిస్తుందా లేదు? ఓకే, ఆల్ రైట్. సో యా, చున్నీ వచ్చేసి వైట్ అండ్ బ్రౌన్ షేడ్లో ఉంది, వైట్ అండ్ బ్రౌన్. డై చేస్తా చూడండి, అలా అలా ఆ టైప్ లాగా ఉందన్నమాట. వేసుకున్నాక చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది బెస్ట్ ఏంటంటే కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి అయితే బెస్ట్ అనమాట. వెరీ కంఫర్టబుల్గా ఉంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ ది సమ్మర్. ఈ సమ్మర్లో కాటన్స్ ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది కదా, ఎందుకంటే స్వెట్ అది పీలుస్తుంది కాబట్టి. ఇదైతే చాలా బెస్ట్ అనే చెప్తాను నేను. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్చేస్. నాకైతే ఇది చాలా నచ్చింది కాబట్టి నేను 10/10 రేటింగ్ ఇస్తాను. అండ్ ఎంఆర్పి వచ్చేసి ఇది 3399 అంట. ఒరిజినల్ ప్రైస్ నాకు 1427కే వచ్చింది. సో బెస్ట్ పర్చేస్ అని చెప్తా. ఓవరాల్ ఈ హాల్ అంతటినో నాకు ఇది ఎక్కువ నచ్చింది. మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో యాజ్ ఎ సెడ్, మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు అందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు.
And yeah, that's it for this haul. Thank you so much for watching. Bye.